గొంతులో నాలిక వెనుక భాగానికి పక్కగా ఇరువైపులా ఉండే రెండు బాదంకాయల వంటి కంతులను టాన్సిల్స్ అంటారు. టాన్సిల్స్ ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. పిల్లల్లో ఇవి వాస్తూ ఉంటాయి. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఇవి క్షీణిస్తాయి. టాన్సిల్స్కు చీము పడితే అవి దేహాన్ని రక్షించే విధులను సరిగా నిర్వర్తించకపోగా ఈ చీము రక్త నాళాల ద్వారా ఇతర అవయవాలకు పాకి అనేక రోగాలకు దారితీయవచ్చు. టాన్సిల్స్, అలర్జిక్ రైనైటిస్లకు ప్రధాన కారణాలేంటి? పిల్లల్లో రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కవిత గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కాల్ చేసిన నెంబర్లు 04023331060 అండ్ 686. హలో డాక్టర్. హలో. ముందుగా చెప్పండి, అసలు టాన్సిల్స్ అంటే ఏంటి? అంటే ఎవరిలో ఎక్కువ చూడొచ్చు? ఓకే, సో ఇందాక మీరు చెప్పినట్టుగా టాన్సిల్స్ ప్రతి ఒక్కరిలో ఉంటాయి. కాకపోతే ఇన్ఫ్లమేషన్కి వచ్చినందుకు కంపల్సరీ టాన్సిలైటిస్ అంటాం. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ఆర్గాన్స్ అని ఇంపార్టెన్స్ తీసేసరి ఇది ఒక వన్ ఆఫ్ ద ఇమ్యూనిటీ ఆర్గాన్స్ అంటాం మనకి. కాకపోతే మనకు నాలుక వెనుక భాగంలో ఫ్యారింగ్స్ అంటాం, ద నాసో ఫ్యారింగ్స్ రీజియన్లో ఉండి నార్మల్ చిన్న ఉంటుంది. యువలాక్ అటువైపు ఇటువైపు కొండ నాలుక అంటాం, అటువైపు ఇటు రెండు వైపులా మామూలుగా ట్రయాంగులర్ షేప్లో ఉండే అవకాశాలు ఉంటాయి. సో నార్మల్ కండిషన్లో ఇనీషియల్గా అయితే ఎలాంటి ఇబ్బంది ఉండవు. వాటి వల్ల మనకి మింగడానికి కానీ నొప్పి కానీ ఎలాంటి ఉన్నట్టుగా కూడా తెలియకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. బట్ ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్కి గురవుతాయో, ఇన్ఫ్లమేషన్కి గురవడం నథింగ్ బట్ రెడ్నెస్ ఏర్పడడం కానీ పెయిన్ఫుల్ కండిషన్ రావడం కానీ ఉంటుంది. చిన్నపిల్లలు మనం ఇది ఎక్కువ గమనించే అవకాశాలు ఉంటాయి. అంటే ఓన్లీ చిన్నపిల్లలనే రావాలని లేదు, కాకపోతే చిన్నపిల్లల్లో మనకు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. సో అలర్జిక్ రైనైటిస్ కానీ సైనసైటిస్ కానీ న్యూమోనియా లాంటి అటాక్స్ ఎక్కువ ఉంటాయి. రెస్పిరేటరీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రికరెంట్ కోల్డ్ అటాక్స్ వల్ల, పోస్ట్ నాసల్ డ్రిప్ వల్ల, ఎట్ ద సేమ్ టైం టాన్సిలైటిస్ ఇన్ జనరల్గా రికరెంట్ కాఫ్ రావడం వల్ల కూడా మనకి టాన్సిలైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద టాన్సిల్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దీనికి తోడు మనకు అక్కడ ఫారింజైటిస్ రావడం, రెడ్నెస్ ఆఫ్ ద టోటల్ నాసోఫారింగ్స్ ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇనీషియల్లీ మనకు సాలిడ్స్ మింగడానికి అంటే ఘన పదార్థాలు మింగడానికి ఇబ్బంది అవుతుంది. తర్వాత ద్రవ పదార్థాలను కూడా మింగడానికి ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫీవర్ విత్ చిల్స్, జ్వరం రావడం అనేది ఉంటుంది. రికరెంట్ ఫీవర్ ఇస్ ద సిమ్టమ్, గొంతు నొప్పి అని చెప్పడం అనేది జరుగుతుంది. సో క్రూప్ లాంటి కండిషన్లో, డిఫ్తీరియా లాంటి కండిషన్లో ఒక లేయర్ లాగా ఫామ్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి. బట్ వన్స్ వ్యాక్సిన్ కనుక్కున్న తర్వాత అలాంటి ప్రాబ్లం రావట్లేదు. బట్ స్టిల్ టాన్సిలైటిస్ అనేది చాలా మందికి రికరెంట్, కొంతమందికి ఎవ్రీ కోల్డ్ సీజన్, ఎవ్రీ వింటర్ సీజన్ ఎన్లార్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వాళ్ళకు అలర్జిక్ రైనైటిస్ అంటే రెస్పిరేటరీ ఇన్వాల్వ్మెంట్ ఉన్న కొద్దీ, యూఆర్టీ అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న కొద్దీ రికరెంట్గా అది కండిషన్ ఉంటే దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే మనకు ఈఎన్టీ కాబట్టి ఇయర్, నోస్, థ్రోట్ కిందకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్లో మనకు టాన్సిలైటిస్కి ఎక్కువ దారితీసే అవకాశాలు ఉంటాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఎవరికైనా రావచ్చు, బట్ కంపేటివ్లీ ఎల్డర్స్, పిల్లలకు మనకి ఈ ప్రాబ్లం ఎక్కువ గమనించే అవకాశాలు ఉంటాయండి. ఓకే, మెయిన్గా అంటే సీజన్ బట్టి కూడా వస్తుంది. వింటర్ సీజన్లో ఉన్నారు అంటే ఇప్పుడు కొంతమందికి అంటే మీరు అన్నట్లు ఐస్ క్యూబ్స్ ఉన్న వాటర్ తాగితే కూడా రాని వాళ్ళకి అంటే ఒక 1-2 ఇయర్స్ తర్వాత అదే రిపీట్ చేసిన వాళ్ళకి కంపల్సరీ టాన్సిల్స్ వస్తాయి. అంటే కారణం ఏంటంటారు? బాడీలో ఇమ్యూనిటీ తగ్గటం అంటారా, ఇంకేదైనా కారణం ఉందా? ఓకే, అంటే టాన్సిలైటిస్ కానీ అలర్జిక్ రైనైటిస్ కానీ హెరిడిటరీ ఈజ్ ద ఫస్ట్ కండిషన్. ఇమ్యూనిటీ లో ఈజ్ మేజర్ థింగ్, ఇమ్యూనిటీ లో ఉండడం. సో ఈవెన్ ద ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నా లేకున్నా కూడా లో ఇమ్యూనిటీ ఉంటే ఫ్యామిలీ హిస్టరీ లేకున్నా కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానికి తోడు వాళ్ళు డైటరీ హ్యాబిట్స్ కనుక తీసుకుంటే, హెల్దీ డైటరీ హ్యాబిట్స్ కనుక ఉంటే ఈవెన్ దో ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నా కూడా వాళ్ళకి రికరెన్స్ లేకుండా అవకాశం ఉంటాయి. ఈవెన్ దో లేకున్నా కూడా లో ఇమ్యూన్ అయినప్పుడు వాళ్ళకి వాటర్ ఎవ్రీ సీజన్ చాలామంది ఐస్ క్యూబ్ వాటర్ తీసుకోవడం కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ ఎక్కువగా తింటూ ఉంటాం. సో అలా తిన్న వాళ్ళకి ప్రతి ఒక్కరిని రావాలని లేదు. వాళ్ళ బాడీలో అయితే ఎప్పుడైతే ఇమ్యూనిటీ లో అయిపోతుందో అప్పుడు అంటే స్ట్రెస్ లెవెల్స్ ఇంపాక్ట్ పెరిగి అదర్ మెటబాలిక్ డిజార్డర్ కండిషన్స్ కూడా, ఇప్పుడు రికరెంట్ కోల్డ్ వచ్చే కండిషన్స్ ఎక్కువ, డయాబెటిక్ అటాక్ అయినా కానీ, హైపోథర్ లాంటి డిజార్డర్స్ అటాక్ అయినా కానీ, ఏఈసీ అంటే ఇస్నోఫీలియా లాంటి కండిషన్లో కూడా కానీ రికరెంట్ కోల్డ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి తోడి డైట్ కనుక పెరిగింది అనుకోండి, అంటే రికరెంట్ కోల్డ్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్యూబ్స్ కానీ, ఐస్ కూల్ వాటర్ తాగడం కానీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వెదర్ సమ్మరే కావచ్చు, వింటరే కావచ్చు, రెయినీ సీజనే కావచ్చు, ఫ్రిడ్జ్ వాటర్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ట్రిగ్గరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వన్ ఆఫ్ ద మెయింటైనింగ్ కాజ్ అవ్వడం వల్ల పెరిగే అవకాశాలు మనకి ఎక్కువగా గమనించే అవకాశాలు ఉంటాయి. ఓకే అండి, ఫస్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, చక్రవర్తి, పశ్చిమ గోదావరి నుంచి. హలో చక్రవర్తి గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, ఏంటండి? తలనొప్పి, ఇక్కడ కణతల్లో నొప్పి వస్తుందండి, కంఠంలో. ఓకే, గొంతు నొప్పి, గొంతు నొప్పి, అన్నం తిన్న తర్వాత పైకి కిందకి అడ్డపడినట్టు ఉంటుంది. ఓకే, ఎప్పటి నుంచి ఉంది మీకు ఈ సమస్య? మీ వయసు ఎంత అండి? నా వయసు 45 అండి. ఓకే, అంటే కడుపులో మంట ఏమని ఉంటుందండి? లేదండి, కడుపులో మంట ఏం లేదు. ఓకే, అంటే మింగడానికి ఇబ్బంది అవుతుందా? మింగడానికి ఇబ్బంది. అంటే గొంతులో ఏమైనా వాపులాగా ఏమైనా ఉందా?
వాకింగ్ లేదండి, ఏదో అడ్డపడినట్టు ఉంటుందండి. కొంతకి వెళ్ళినప్పుడు పైకి కిందకి వెళ్ళినట్టు ఉంటుంది. ఓకే, అంటే ఫీవర్, కోల్డ్, కాఫ్ అయితే ఏమీ లేదు. లేదండి. ఓకే, అంటే గొంతు నొప్పి కనుక తీసుకుంటే మనకు మీరు చెప్పిన సింటమ్స్ ప్రకారం మనకి ఎగ్జామినేషన్ చేస్తే ఏదో టాన్సిలర్ ఎన్లార్జ్మెంట్ ఎందుకంటే మింగడానికి సివియర్ ఇబ్బంది. గొంతు నొప్పి అంటే కనుక ఎసిడిక్ గర్డ్ అంటూ ఉంటాం, జిఆర్డి గ్యాస్ట్రిక్ ఈసోఫాగల్ రిఫ్లెక్స్ డిజార్డర్ అంటూ ఉంటాం. సో దానివల్ల మింగడానికి ఇబ్బంది పడతా పాటు గొంతు మింగడానికి ఇబ్బంది లేదు, గొంతులో అడ్డుపడినట్టుంది ప్రాబ్లం అంటున్నారు కాబట్టి గర్డ్ సిమ్టమ్స్ ఒక రీజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే మనకు అక్కడ కవాటం అనేది ఉంటుంది. సో గ్యాస్ట్రిక్ ఇంటెస్టినల్ సిస్టమ్ కానీ జీర్ణకోశ వ్యవస్థలో కనుక తీసుకుంటే అక్కడ కవాటంలో కనుక ఇబ్బందులు ఉండడం కూడా మింగడానికి ఇబ్బంది, అడ్డుపడినట్టు వచ్చే అవకాశాలు ఉంటాయి ఒక్కసారి. అదర్వైజ్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద థైరాయిడ్. సో మన కనుక థైరాయిడ్ అంటే ఒక బటర్ఫ్లై షేప్ ఉంటుంది. సో అది కూడా మన గొంతు ప్రాంతంలో ఉంటుంది కాబట్టి అదేమన్నా ఎన్లార్జ్మెంట్ అనే ఒక బటర్ఫ్లై షేప్లో ఏదో రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఎన్లార్జ్ అయినా కూడా సో ఇంటర్నల్గా కంప్రెషన్ అవ్వడం వల్ల మనకు అన్నవాహికమైన కంప్రెషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మింగడానికి ఇబ్బందితో పాటు మామూలుగా అడ్డుపడినట్టు కూడా అనిపించే అవకాశం ఉంది. ఇవి 3 రీజన్స్ ఉండే అవకాశాలు ఉంటాయండి. ఒకసారి కనుక విజిట్ అయితే కనుక వాట్ తెలుసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, మెయిన్గా అంటే టాన్సిల్స్లో చూసుకుంటే కనుక అంటే చిన్నపిల్లలు కూడా ఉంటుంది అని మీరు చెప్పారు. అంటే ఎలా గుర్తుపట్టారంటారు చిన్నపిల్లలు? ఓకే, సో చిన్నపిల్లలు కానీ మిల్క్ ఫీడింగ్ బేబీసే కావచ్చు, అంటే టాడ్లర్స్ కానీ కావచ్చు, లేకపోతే ఇయర్లీ బేబీ కావచ్చు, మామూలుగా చిల్డ్రనే కావచ్చు వాళ్ళకి. సో రికరెంట్ కోల్డ్ వచ్చిన వాళ్ళకి ఎక్కువగా వాళ్ళకి ఫీడింగ్ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ రావడం, మింగడానికి ఇబ్బంది ఉంటుంది. రికరెంట్ ఫీవర్, కోల్డ్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి. మనకు మౌత్ ఓపెన్ చేసినా కూడా రెడ్నెస్ ఆఫ్ ద ఫ్యారింగ్స్ అంటే మనకు నాలుక వెనుక పై భాగంలో ఉండేది రెడ్ కలర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సివియర్గా ఇన్ఫ్లమేషన్తో పాటు నొప్పితో గురయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద టాన్సిల్స్ మనం గమనించే అవకాశం ఉంది. కంప్లీట్గా మనకు విజువల్ కనిపించే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. అది స్టేజ్ పరంగా మనకు ఉంటుంది. వైట్ డాట్స్ లాగా రావడం, పస్ ఇన్వాల్వ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అది కనుక కిందికి వెళ్తే మనకు కొన్ని రకాల రుమాటిక్ ఫీవర్ అంటే రుమాటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి రుమాటిక్ ఫీవర్ లాంటి కండిషన్స్ ఎక్కువగా చిన్నపిల్లల్లో మనం గమనిస్తే టాన్సిల్తోనే ఇన్ఫ్లమేషన్తోనే మనకు బయటపడిన కేసెస్ కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. విత్ హార్ట్ ఇష్యూ, హార్ట్ ఇన్వాల్వ్మెంట్ కూడా అయ్యే అవకాశం కూడా మనం గమనిస్తూ ఉంటాం. సో అందుకని కేర్లెస్ ఇలాంటి కండిషన్లో తీసుకోకుండా ఎంత ఎర్లీగా వాళ్ళు ట్రీట్ చేసి అంత బెటర్. అందుకని చిన్నపిల్లలు ఎక్కువ వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూడండి అన్న రీజన్ అదే. ఓన్లీ ఇట్ వోంట్ గో టు టాన్సిల్స్తోనే పోకుండా, అలర్జిక్ రైనైటిస్తోనే పోకుండా ఇలాంటి ఇంటర్నల్కి వెళ్ళి బ్రాంకైటిస్ కానీ, అస్తమా లాంటి రావడం కానీ, రుమాటిక్ ఫీవర్ కూడా ఇట్ మే డిటెక్ట్. అంటే అవుట్ ఆఫ్ 100లో 1 or 2 ఉండొచ్చు. బట్ స్టిల్ ఈ విధంగా అబ్జర్వేషన్ ఉంటే కనుక డెఫినెట్లీ కన్సల్ట్ అవుతే కనుక మనకి ఇమ్యూన్ సప్రెసెంట్స్ కాదంటే యాంటీబాడీ టైప్ ఆఫ్ మెడికేషన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో అలాంటి కండిషన్లోకి ఇమ్యూన్ బూస్టింగ్ చేసే మెడికేషన్ వాడుతుంటే చిన్నపిల్లలు ఇమ్యూనిటీ వెరీ లెస్ ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న సిస్టమ్ నథింగ్ బట్ మనం ఇచ్చే జీసీఎస్ మెథడ్ ద్వారా, హోమియోపతిక్ ద్వారా ది బెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది ట్రీట్మెంట్. సో డిజీజ్ ప్రోగ్రెస్ లేకుండా కంట్రోల్ అయిపోయి కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే రికరెంట్ కోల్డ్ రావడం తగ్గిపోవడం, టాన్సిలర్ ఎన్లార్జ్మెంట్ తగ్గిపోవడం, మింగడానికి ఇబ్బంది లేకపోవడం, అదర్ ఇందాక చెప్పినట్టు బ్రాంకైటిస్ కానీ, సైనసైటిస్ కానీ, ఎలర్జిక్ రైనైటిస్ కానీ, లేకుంటే రుమాటిక్ ఫీవర్ లాంటి కండిషన్స్ లేకుండా కూడా మనం చూసుకోవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, సాంబశివరావు. హలో సాంబశివరావు గారు, మాట్లాడండి మీ సమస్య. హలో హలో, నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి. ఇప్పుడు మా బాబుకి టాన్సిల్స్ ఉందండి, అప్పుడప్పుడు పెయిన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు పాపకి 2 times నుంచి గొంతు నొప్పిగా వస్తుందండి. లోపల గొంతులో కొంచెం పుల్లులా పడ్డట్టుగా ఉంది. ఓకే, అది మేడం. ఎప్పటి నుంచి ఉంది సమస్య మీ బాబుకి? బాబు వయసు ఎంత అండి? బాబు వయసు 13 years అండి. ఏం వాడుతున్నారు మరి? సమస్య ఎప్పటి నుంచి ఉంది బాబుకి? బాబుకి 2 years నుంచి ఉంది. ఈ మధ్య పెయిన్ కూల్ డ్రింక్స్ అయితే తాగడం వల్ల వస్తుంది. మళ్ళీ డాక్టర్ సంప్రదించి మెడిసిన్ వాడితే మళ్ళీ తగ్గిందండి. ఇప్పుడు మళ్ళీ పాపకి గొంతులో పుల్లులాగా వస్తున్నాయండి. పుండ్లాగా వస్తున్నాయి, అల్సర్స్. ఓకే, అప్తస్ అల్సర్స్ అంటారు. పర్వాలేదండి, మనకు మామూలుగా మీకు యాంటీబయాటిక్స్ వాడినారు, మళ్ళీ తగ్గింది, మళ్ళీ రిపీట్ అవుతుంది కదా. ఇప్పుడు 3 years నుంచి సఫరింగ్స్ ఉందంటున్నారు. సో పెయిన్ రావడం ఎప్పుడు ఎన్లార్జ్మెంట్ అయిన స్టేజ్లోనే టోటల్గా మనకు గొంతు అనేది కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓపెన్ చేయడానికి కూడా ఇబ్బంది, లిక్విడ్స్ కూడా మనకు మింగడానికి కూడా సివియర్గా పెయిన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీనివల్ల వాళ్ళ డెఫిషియన్సీస్ పెరిగి ఫర్దర్ అదర్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్లో మనకు హోమియో చికిత్స తీసుకుంటే డెఫినెట్లీ ఇప్పుడు అల్సర్స్ అంటే డెఫిషియన్సీ వల్ల పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ టాన్సిల్స్ మీద అల్సర్స్ కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవి కూడా క్లియర్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. సో మెడిసిన్స్ వాడడం వల్ల గొంతు నొప్పి తగ్గడం, రెడ్నెస్ తగ్గిపోవడం, ఇన్ఫ్లమేషన్ తగ్గి, పెయిన్ తగ్గి, అంటే స్వెల్లింగ్ గ్రాడ్యువల్గా తగ్గుతుంది. సో ఇన్ఫ్లమేషన్ కండిషన్ తొందరగా తగ్గిన, స్వెల్లింగ్ తగ్గడానికి కొంత టైం తీసుకున్నా మళ్ళీ రిపీట్ కాకుండా ఉండే కండిషన్స్ ఉంటాయి. కొన్ని మంత్స్ రెగ్యులర్గా వాడితే సో మళ్ళీ ప్రాబ్లమ్ ఈ బాబుకు రిపీట్ కాకుండా చూసుకోవచ్చు. ఉన్న పుండ్లు, అల్సర్స్ లాంటివి ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి. సో టేస్టే కానీ, లేకపోతే మింగడానికి ఇబ్బందే కావచ్చు, లేకపోతే యాప్తస్ అల్సర్స్ కూడా కంప్లీట్గా క్లియర్ అయ్యే ట్రీట్మెంట్ మన దగ్గర ఉందండి.
ఒకసారి మీ బాబుని తీసుకొని నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్ విజిట్ అవ్వండి, డెఫినెట్గా సొల్యూషన్ ఉంటుంది. ఓకే అండి, మరి అలర్జీ అంటే ఏంటంటారు? అంటే అంటే ఏ కారణాల వల్ల మెయిన్గా అలర్జీ అనేది వస్తుందంటారు? ఓకే, సో అలర్జీ మనకు మల్టిపుల్ వెరైటీస్ ఉంటూ ఉంటాయి. అలర్జీ నథింగ్ బట్ బాడీ రియాక్షన్ టు సర్టన్ స్టిమ్యులై అంటాం. సో మన బాడీ అనేది ఒక ఎక్స్టర్నల్ స్టిమ్యులైకి ఒక వన్ ఆఫ్ ద రియాక్షన్ కంపల్సరీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అబ్నార్మల్ రియాక్షన్ ఆఫ్ ద బాడీ టు ద స్టిమ్యులైని మనకు అలర్జిక్ టెండెన్సీ అంటూ ఉంటాం. ఇది ఎక్కువ మనకి లో ఇమ్యూనిటీ పీపుల్ కానీ ఇడియోసింక్రటిక్ పీపుల్ కానీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో ఈ ఇమ్యూనిటీ అనేది లో ఉండే పీపుల్కి కనుక స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కానీ అదర్ మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల కానీ హెరిడిటరీ వల్ల కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అందులో మనకు రెస్పిరేటరీ ఎలర్జీ కనుక తీసుకుంటే ఎలర్జిక్ రైనైటిస్ అంటాం, ఫుడ్ ఎలర్జీస్ ఉంటూ ఉంటాయి, ఆర్టికేరియల్ ర్యాషెస్ అంటూ ఉంటాం. కొన్ని రకాల కాంటాక్ట్ ఎలర్జీస్ కనుక తీసుకుంటే మెటలర్జిక్ కండిషన్స్ ఉంటాయి. సో ఎలర్జీ విల్ బి మల్టిపుల్ వెరైటీ. సో అందరికీ రీజన్ అయితే ఇది ఉంటుంది, కానీ బాడీలో ఒక బాగా వీక్ పార్ట్ని బట్టి ఆ టైప్ ఆఫ్ ఎలర్జీ అనేది మనకు బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో ముఖ్యంగా మనకి అలర్జిక్ రైనైటిస్ కనుక తీసుకుంటే సో 1 or 2 స్నీజెస్ ఆర్ వెరీ కామన్ మనకి ఎవరికైనా. సో స్నీజెస్ అనేది మనకు రావడం అనేది సహజం, బట్ ఎక్సెసివ్ అంటే మోర్ దెన్ 10 కానీ 20 కానీ స్నీజెస్ రావడం అబ్నార్మల్. దట్ ఈస్ కాల్డ్ అలర్జిక్ రైనైటిస్ అంటూ ఉంటాం మనం. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, హేమంత్ కడప నుంచి. హలో హేమంత్ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో మేడం. చెప్పండి హేమంత్ గారు. మేడం గొంతులో ట్యాంగిల్స్ ఎర్రగా ఉండి చాలా లావుగా ఉన్నాయి మేడం. ఓకే అవి ప్రజెంట్ ఏం నొప్పి పెయిన్ ఏమి ఉండదు. ఓకే సో ఇట్లా తిన్నీకి మింగనికి కూడా ఏమి ఉండదు. దానికి ఏమన్నా ఏ టాబ్లెట్స్ అన్నా తగ్గుతాయి, కానీ మళ్ళీ ప్రతి చలికాలం వస్తాయి మేడం. అవును, మీ వయసు ఎంత అండి? 5 months తక్కువ 18 మేడం. ఓకే, ఇప్పటికి ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది మీకు ఈ ప్రాబ్లం? ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి ఉంది మేడం. ఓకే, మీకు అప్పటి నుంచి మరి మెడిసిన్స్ ఏం వాడుతున్నారు ఎవ్రీ వింటర్లో? అంటే వాడితే తగ్గిపోతాయి మేడం, మళ్ళీ వస్తాయి మేడం. అట్ ద ఏజ్ 18 నుంచి ఇప్పుడు తగ్గడం లేదు మేడం. ఓకే, సో ఆల్మోస్ట్ చైల్డ్హుడ్ నుంచి ఉంది 5 to 6 years. సో బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఇప్పటివరకు సర్జరీకి వెళ్ళలేదు, దట్ ఈస్ గుడ్, వెల్ అండ్ గుడ్. కాకపోతే బేర్ చేసుకుంటే ఇన్ని ఇయర్స్ ఉంది కానీ బట్ స్టిల్ ప్రాబ్లం ఇంకా పెరిగితే కనుక మింగడానికి ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పెయిన్లెస్ కండిషన్ ఉంది కాబట్టి మీకు అది డ్రాగ్ అవుతూ వచ్చింది కేసు. బట్ ఒకసారి ఇన్ఫ్లమేషన్ గురైపోయి పెయిన్ఫుల్ ఉండి రెడ్నెస్ ఉండి పెయిన్ వచ్చి కనుక మింగడానికి కూడా ఇబ్బంది, డెఫిషియన్సీ అయిపోయి మీకు గ్రోత్ డిఫెక్ట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో చాలా వరకు చిన్నపిల్లలు మనకి టాన్సిలైటిస్ రావడం వల్ల కానీ అడినాయిడ్స్ రావడం వల్ల కానీ ఎలర్జీ రావడం వల్ల ఏంటంటే డెఫిషియన్సీస్ ఉంటాయి. ఇంటేక్ ఆఫ్ ద ఫుడ్ తగ్గిపోయి నరిష్మెంట్ తగ్గిపోవడం వల్ల కూడా హైట్ గ్రోత్ కానీ వెయిట్ కానీ ఇన్పుట్ లేకుండా డెఫిషియన్సీస్ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో మీ కండిషన్లో ఇప్పుడు రెడ్నెస్ ఉంది, స్వెల్లింగ్ ఉంది, చాలా మింగడానికి కూడా కొంచెం ఇబ్బంది ఉంది, బట్ పెయిన్ లేదు అంటున్నారు. స్టిల్ మీకు రికరెన్స్ లేకుండా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. మనం ఇచ్చే మెడిసిన్ అనేది యాంటీబయాటిక్ రూపంలో ఉండదు. సో ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద టాన్సిల్ తగ్గుతూ మీకు వాపు తగ్గడంతో పాటు ఇమ్మీడియట్ బూస్టింగ్ అవుతుంది కాబట్టి ఇన్ఫ్లమేషన్ స్టిమ్యులేట్ ఎక్స్టర్నల్కి మీకు అవి ఎన్లార్జ్ కాకుండా ఉండేటట్టు మన దగ్గర మెడికేషన్ ఎన్నో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి, బట్ కోర్స్ రూపంలో వాడాలి. ఎందుకంటే సిన్స్ చైల్డ్హుడ్ ఆల్మోస్ట్ 4 to 5 years ఎక్కువ కంటే ఎక్కువనే ఉంది కాబట్టి అలాంటి 4 to 5 years వాడాలని లేదు. ఎవ్రీ వింటర్కి మీకు రికరెన్స్ వస్తుంది కాబట్టి 2 seasons నథింగ్ బట్ 2 years రెగ్యులర్గా వాడితే మీకు నాన్ రికరెన్స్ కండిషన్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. సో నెక్స్ట్ సీజన్లో మీకు ఆల్మోస్ట్ మీకు లేకుండా కండిషన్ ఉండే అవకాశాలు ఉంటాయండి. సో అలర్జీ గురించి ఆల్రెడీ చెప్పారు, మరి అలర్జిక్ రైనైటిస్ అంటే ఏంటి, అంటే ఏ రీజన్స్ వల్ల ఉంటుందంటారు ఇది? ఓకే, సో అలర్జిక్ రైనైటిస్ ఇందాక చెప్పినట్టు రీజన్స్ విల్ బి సిమిలర్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు రైనైటిస్ నథింగ్ బట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద రెస్పిరేటరీ ఆర్గాన్స్ అంటాం. ఆ యూఆర్టీ అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల ఏమైతే కొంతమంది డస్ట్ వల్ల ఎక్స్పోజ్ అవ్వడం కానీ లేకపోతే కోల్డ్ వెదర్ చేంజ్ వల్ల కానీ లేకపోతే కొన్ని రకాల సర్టన్ ఫుడ్ తినడం వల్ల కానీ ఏమవుతుందంటే ఓవర్ రియాక్షన్ అవుతా బాడీ రావడం. కొంత పొద్దున్న లేవగానే 20 తుమ్ములు దుమ్ముతున్నారని మా పిల్లలు మా బాబు మా పాప దుమ్ముతుందని చెప్తూ ఉంటారు. ఇది ఓవర్ రియాక్షన్ అంటే కండిషన్ పర్సన్ టు పర్సన్ మనకు కండిషన్ డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, స్టిమ్యులేట్ డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, బట్ ఓవర్ రియాక్షన్ ఆఫ్ ద బాడీ అంటాం. సో 1 or 2 స్నీజెస్ కామన్, ఎందుకంటే మన ఫారెన్ పార్టికల్ మన బాడీలోకి వెళ్ళొద్దు కాబట్టి. సో మన 1 or 2 స్నీజెస్ కాబట్టి దట్ ఈస్ వన్ అవర్ ప్రొటెక్టివ్ మెకానిజం. కానీ 1 or 2 ప్లేసెస్లో మనకు 10 to 15 రావడం దట్ ఈస్ అబ్నార్మల్ రియాక్షన్. సిమిలర్ థింగ్ అదేవిధంగా కాఫ్ కూడా. సో ఈ తుమ్ములతో పాటు మనకి ఎక్కువ రైనోరీ అంటాం, అంటే ముక్కుండి వాటరీ డిశ్చార్జ్ మనం గమనిస్తుంటే కంటిన్యూ ఇరిటేషన్ ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ ఐ రెడ్నెస్ అంటే కొంతమందికి వాటర్ డిశ్చార్జ్ ఫ్రమ్ ఐస్ కూడా అవుతూ ఉంటాయి. సో వీళ్ళకి ఇస్నోఫిలియా కండిషన్స్ ఎక్కువ ఉంటాయి. అబ్సల్యూట్ ఇస్నోఫిల్ కౌంట్ కనుక తీసుకుంటే పీక్ లెవెల్కి పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా మనం గమనిస్తుంటాం. కొంతమందికి అసోసియేటెడ్ ఫీవర్ ఆర్ వితౌట్ ఫీవర్ కూడా మనకి ఇలాంటి కండిషన్స్ గమనిస్తామండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, దిలీప్ బెంగళూరు నుంచి. హలో దిలీప్ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. ఓకే అండి, థ్యాంక్స్. హలో హలో డాక్టర్ గారు, యాక్చువల్గా నా పేరు దిలీప్. చెప్పండి సార్. అయితే మా బాబుకి 8 years. ఓకే, అయితే ఏంటంటే అప్పుడప్పుడు యాక్చువల్గా మార్నింగ్ వేసినప్పుడు ఇది తుమ్ములు వస్తుంటాయండి. ఓకే,
అది జనరల్ గా అప్పుడు డాక్టర్స్ అడిగితే వాళ్ళు ఎలర్జీ అంటున్నారు. సో అది రెగ్యులర్ గా ఏమి ఉండదు, ఎప్పుడన్నా బెడ్ నుంచి వేకప్ అయినప్పుడు వస్తా ఉంటుంది. సో దానికి మెయిన్ రూట్ కాజ్ కానీ ఎట్లా ఈ మెడిసిన్స్ కానీ ఏమన్నా ఎట్లా పర్మనెంట్ సొల్యూషన్ ఏమన్నా? డెఫినెట్లీ అండి. ఫ్యామిలీ హిస్టరీలో మీకు కానీ మీ మిస్సెస్ కానీ ప్రాబ్లం ఉందా? లేదండి, ఫ్యామిలీలో మీకు కానీ మీ మిస్సెస్ లేదండి, ఎవరికి లేదు. పేరెంటల్ హిస్టరీలో కూడా ఏమీ లేదు, ఎలర్జిక్ టెండెన్సీ ఏమీ లేదు. ఏం లేదు. ఓకే. సో చిన్నపిల్లల మనకి ఇది ఎక్కువ కామన్గా గమనిస్తాం. న్యూ బార్న్ బేబీస్లో కానీ, లేకపోతే మనకు ప్రీమెచ్యూర్ డెలివరీస్ బేబీస్లో కానీ, లేకపోతే డేటెడ్ అంటే లేట్గా డెలివరీ అయిన కేసెస్లో కానీ రెస్పిరేటరీ ఇన్వాల్వ్మెంట్ అనే కేసెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ డెఫిషియన్సీ ఆఫ్ ద మల్టిపుల్ మినరల్స్ కానీ వైటమిన్స్ ఉండడం వల్ల కూడా మనం గమనించే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇనీషియల్గానే స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు రైనోరియా కానీ తుమ్ముల వరకు ఉంది. కొంతమందికి రైనోరియా అంటే ముక్కు నుంచి నీరు గారడం కూడా ఎక్కువగా ఉంటుంది, ఇరిటేషన్, ఐ రెడ్నెస్, కంటిన్యూగా కళ్ళు నుంచి దురద వచ్చి మనకు వాళ్ళు తీసుకుంటూనే ఉంటుంటారు, దురద వచ్చి రావడం అనేది ఉంటుంది. సో ఇదే కండిషన్ మనం నెగ్లెక్ట్ కనుక చేస్తే ఇరిటేషన్ ఓవర్ ద మ్యూకోజా ఆఫ్ ద నాసల్ అంటే నోస్ ఉండడం వల్ల ఏమవుతుంది, నాసల్ పాలిప్స్ ఏర్పడతాయి. అప్పుడు ముక్కు తిబ్బలు కూడా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సార్. ఇప్పుడు ఎర్లీ కనుక తీసుకుంటే ప్రాబ్లమ్ టోటల్గా మనం రికవరీ చేయొచ్చు. సో పాలిప్లాయిడ్ గ్రోత్ లేకుండానే, బ్లాకేజ్ లేకుండానే, కంటిన్యూస్ తుమ్ములు లేకుండా, కొంతమంది సీజనల్గా వస్తూ ఉంటాయి, కొంతమంది కాళ్ళు బెడ్ మీద నుంచి కాళ్ళు అడుగు కింద పెట్టగానే కోల్డ్ సడన్గా వాళ్ళ బాడీకి ఎఫెక్ట్ కాగానే కంటిన్యూగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్ తినగానే వస్తుంది. సో మీ బాబు విషయంలో కంప్లీట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్. ముఖ్యంగా పిల్లల మనకి ఇమ్యూనిటీ లో వల్లనే వచ్చే అవకాశం ఉంటాయి డెఫిషియన్సీస్. కొంతమందిలో థైరాయిడ్ కూడా ఇనీషియల్ సిగ్నల్ ఏదర్ స్టమక్ పెయిన్ ఆర్ కంటిన్యూగా తుమ్ములు రావడం అనేది కూడా మనం గమనిస్తాం. ఒకసారి అబ్సల్యూట్ ఇస్నోఫిలిక్ కౌంట్ అండ్ TSH కనుక ఒకసారి తీసుకొని రండి, దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఎలర్జిక్ రైనైటిస్ కండిషన్ కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు బాబు విషయంలో. ఓకే అండి. ఇప్పుడు కొంతమందిలో అంటే పోప్ స్మెల్ చూసినా కానీ, సడన్గా కారం స్మెల్ కానీ చూసినప్పుడు కూడా కంటిన్యూస్గా తుమ్ములు వస్తాయి. అంటే ఎందువల్ల అంటారు? అంటే వాళ్ళకి ఎలర్జీ రైనైటిస్ ఉందంటారా? ఎలా గుర్తుపట్టాలి? 100% స్ట్రాంగ్ ఓడర్స్ కానీ, పర్ఫ్యూమ్స్ కానీ, లేకపోతే ఇంతకుముందు మన ధూప్ స్టిక్స్ ఇంట్లో పెట్టినా కానీ, లేకపోతే పోపు వేసినా కూడా సివియర్గా ఓవర్ రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. కొంతమందికి మిరియాల ఘాటు కూడా అట్లాంటి పడకుండా ఉంటుంది. సో పర్సన్ టు పర్సన్ డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది బాడీ సెన్సిటివిటీ, ఎందుకంటే ఇంట్లో అందరికున్న కొంతమంది మాత్రమే రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఆ పర్టికులర్ పర్సన్లో సంథింగ్ అబ్నార్మల్ రియాక్షన్ ఉందని అర్థం. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ కాబట్టి వాళ్ళు కంపల్సరీ ఏఈస్ అంటే ఇది ఇస్నోఫిలియా కండిషన్లో కానీ, లేకపోతే థైరాయిడ్ పీపుల్ ఆల్రెడీ థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా ఇది కొంచెం ప్రాపర్గా కంట్రోల్ లేకుండా ఇలాంటి కండిషన్స్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది డయాబెటిక్ కూడా రికరెంట్ కోల్డ్ రావడంతో పాటు ఈ రైనోరియా రావడం, ఎలర్జిక్ రైనైటిస్ రావడం కూడా కనిపించే అవకాశాలు ఉంటాయి. ఇవి బేసిక్ రీజన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల మనకి ఇది తుమ్ములు రావడం కంట్రోల్ అవడంతో పాటు ఓవర్ రియాక్షన్ సర్టెన్ పర్ఫ్యూమ్స్ కానీ, లేకపోతే స్ట్రాంగ్ ఓడర్స్ కానీ ఏవైనా ఎక్స్పోజ్ అయినా కూడా ఇబ్బంది లేకుండా కరెక్షన్ చేసుకునే మెడికేషన్ మన దగ్గర ఉన్నాయండి. ఓకే. మరి సైనసైటిస్ అంటే ఏంటంటారు? ఇది రావడానికి అంటే రీజన్స్ ఎలా ఉంటాయి మ్యామ్? ఓకే. ఇప్పుడు మనకు కొంతమంది డైరెక్ట్గా మనకు యాక్చువల్గా మనకు బాడీలో 4 pairs ఆఫ్ సైనస్ ఉంటుంటాయి. మ్యాక్సిలరీ సైనసైటిస్, ఫ్రాంటల్, ఎథ్మాయిడల్ అండ్ స్పినల్. ఇది కూడా మనకు URTలో ఒక పార్ట్. సో ఎప్పుడైతే కొంతమంది డైరెక్ట్గా సైనసైటిస్ అంటే హెడేక్ రావడం అనేది గమనిస్తాం. కొంతమందిలో ఎలర్జిక్ రైనైటిస్ మే లీడ్స్ టు సైనసైటిస్కి దారితీసే అవకాశం ఉంటాయి. కొన్ని రోజుల బ్యాక్ వాటర్ డిశ్చార్జ్ వచ్చిందండి, ఇప్పుడు నా అసలు పాలిప్ ఏర్పడి అంటే నా ముక్కు దిబ్బడి ఏర్పడి దాని తర్వాత హెడేక్ రావడం స్టార్ట్ అవుతుందని చెప్తూ ఉంటారు. చాలామందికి ఏంటంటే యాంటీ ఎలర్జెన్స్ చేసుకుంటూ ఉంటారు, సిట్రజిన్ కానీ ఎవల్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు. బట్ అప్పటికప్పుడు వాళ్ళకి ఇమ్మీడియట్గా స్నీజెస్ నుంచి రిలీఫ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇట్ మే లీడ్స్ గోయింగ్ ఇన్ టు సైనసైటిస్ ఆర్ బ్రాంకైటిస్. ఎందుకంటే అది ఇంకా ఫర్దర్ డిజీజ్ అనేది ప్రోగ్రెస్ అవుతూ బ్లాకేజ్ ఏర్పడుతూ ఏమవుతుంది అంటే మనకున్న సైనస్ ఈజ్ నథింగ్ బట్ ఎంటీ క్యావిటీ. సో ఎంటీ క్యావిటీలో మనకు బ్యాక్టీరియల్ గ్రోత్ ఏర్పడడం వల్ల ఇన్ఫ్లమేషన్ ఏర్పడి, మ్యూకస్ డిశ్చార్జ్ ఏర్పడి, హెవీనెస్ ఆఫ్ ద హెడ్ అవుతుంది. సో ఎనీ హెడేక్ మనకు రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ సైనస్ అయితే మనకు పడుకొని లేవగానే ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటాయి, హెడేక్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అక్కడ అక్యుములేషన్ ఆఫ్ ద ఇన్ఫ్లమేషన్తో పాటు అక్యుములేషన్ ఆఫ్ ద డిశ్చార్జెస్ మ్యూకస్ ఉంటుంది కాబట్టి హెవీనెస్ ఏర్పడుతుంది. దాని ప్రకారం మనకు మాట విధానం కానీ రెజొనెన్స్ అంటాం. సో గొంతు కానీ తేడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సివియర్ హెవీనెస్ అంటే ఎఫెక్ట్ అయిన ప్లేస్ ఆఫ్ సైనస్ని బట్టి. సో మ్యాక్సిలర్ అయితే కనుక మనకు చీక్స్ దగ్గర పెయిన్ వస్తుంది, ఫ్రాంటల్ అయితే కనుబొమ్మ దగ్గర, అయితే మాండ్లు అయితే మనకు కింద రావడం, అండ్ స్పినల్ అయితే ఇంటర్నల్ కానీ కొంతమంది గిడ్డినెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ కనుక చేస్తే ఇట్ మే లీడ్స్ టు కాఫ్ కనుక వచ్చేసి సివియర్గా డిశ్చార్జ్ ఎట్లుండి వెళ్ళాలి, ఏదర్ త్రూ ఇయర్, త్రూ నోస్ ఆర్ త్రూ మౌత్. సో అక్కడ బ్లాకేజ్ ఏర్పడడం వల్ల కాఫ్ రావడం, ఫీవర్ రావడం, చిల్స్ రావడం, ఇది సీజనల్గా రావచ్చు. కొంతమందికి ఇనీషియల్గా వింటర్లో వచ్చేది ఇప్పుడు రోజు వస్తుందని అని హెడేక్ కూడా చెప్పే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కోల్డ్ ఫ్యామిలీ హిస్టరీలో ఉండడం కానీ, కోల్డ్ వీళ్ళకి సెన్సిటివ్ ఉండడం వల్ల కానీ ఇలాంటి సమస్యలు మనం గమనిస్తామండి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, భాస్కర్ కర్నూలు నుంచి. హలో భాస్కర్ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి.
మీరు టీవీని మ్యూట్ చేయండి, టీవీని మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి, లేదా కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో మేడం నమస్తే మేడం. నమస్తే భాస్కర్ గారు, చెప్పండి. మేడం మేడం నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి. మేడం ఏం లేదు మేడం, నాకు నా పేరు భాస్కర్. ఓకే తర్వాత ఈ గొంతులో నాకు కొంచెం గల్ల మాదిరి అడ్డపడినట్టు ఉంటుంది మేడం. ఓకే తర్వాత ఉదయాన్నే లేస్తానే మగం కలుగుతానే గల్ల అడ్డపడినట్టు ఎప్పుడు కాకరిస్తాడాలా ఓకే కాకరిస్తాడాలా ఎప్పుడు అంటున్నారా. ఓకే నైట్ పూట పండుకున్నప్పుడు పొర్ర విధమైన పొర్ర వస్తుంది. ఓకే తర్వాత తినేటప్పుడు నాకు పొర్ర పోతుంది మేడం. ఓకే మరి ఏంటి నాకు ప్రాబ్లము ఏం అని పరిస్థితి అని మేడం గారు. ఓకే తలనొప్పి ఏమైనా ఉంటుందా సార్? జలుబు రావడం కానీ ఫ్రీక్వెంట్గా తలనొప్పి కానీ ఏమైనా వస్తుందా? తలనొప్పి అయితే ఏముండదు మేడం. తలనొప్పి నాకు కంటికి హైదరాబాద్ ఎల్లి ప్రసాద్ హాస్పిటల్ కూడా చూపించుకున్నాను. ఓకే ఈ ఒక చెల్లి నచ్చుంటుంది మేడం నాకు. ఓకే ఇయర్ ఇన్ఫెక్షన్ కూడా ఉంది. ఓకే యాక్చువల్గా ఏంటంటే కొంతమందికి నాసల్ బ్లాకేజ్ ఉండి సైనసైటిస్ ఉన్నా కూడా ఏంటంటే పోస్ట్ నాసల్ డ్రిప్ అంటారు. అక్కడ ఉన్న ఇన్ఫ్లమేషన్ అనేది వెండి ప్రోడక్ట్ వెనక్కి వెళ్ళడం వల్ల మీరు ఇందాక చెప్తున్నారు అనేది ఆ సెన్సేషన్ రావడం కఫం రూపంలో మారిపోయి కాఫ్ ఎఫెక్ట్ అయ్యి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో బ్రాంకైటిస్ ఎర్లీ స్టేజ్ అండ్ సైనసైటిస్ ఎండ్ స్టేజ్కి ఏది ఉందండి. సో మెడిసిన్స్ వాడితే కనుక కంప్లీట్గా క్లియర్ చేసుకోవచ్చు. స్టీమ్ ఒక్కటి తీసుకుంటూ కనుక హోమియో చికిత్స కనుక వాడితే మీకు ఆ కఫం తగ్గిపోవడంతో పాటు అంటే డిశ్చార్జెస్ ఆగిపోయి ఇయర్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయండి. ఓకే అండి, సైనసైటిస్ గురించి అలాగే అలర్జిక్ రైనైటిస్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్.